హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. క్లీన్ చేస్తే చూపిస్తాను. ఇక్కడైతే టిఫిన్ పని అయితే అవుతూ ఉందండి. ఇడ్లీ అయితే తీసాను. పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇడ్లీ అయితే ఉడికిపోయినాయండి. ఇక్కడైతే ఇంకొక వాయి అయితే పెట్టేశాను. టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తానండి. ఇక్కడైతే టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా క్లీన్ చేస్తానని చెప్పాను కదండి. ఇల్లు అయితే పేపర్లు అయితే మార్చేసానండి అర్మార్లో. ఇంకా మార్చేసి ఊడ్చేసాను శుభ్రంగా. అదైతే వీడియో తీయలేదులేండి. ఇక్కడ వచ్చేసి తుడవడం కోసం అని చెప్పి పెనాయిల్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి మా అమ్మ అయితే పంపించిద్దండి. ఈ పెనాయిల్ బాగుండిద్దండి, స్మెల్ బాగుండిద్ది. చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చిందో. కొంచెం వేస్తే చాలండి, చాలా తెల్లగా అయితే వచ్చింది. ఇక్కడైతే రోజు ఏంటంటే బకెట్లో వేసి తుడుస్తాను. ఈరోజు క్లీనింగ్ అయితే చేశాను కదండి, అందుకని చెప్పేసి దుమ్ము ఎక్కువ ఉందని ఇంకా చల్లుతున్నాను. కొంచెం నానబెట్టి తుడుద్దాంలే అని చెప్పేసి ముందు ఇట్లా వేసి తుడిస్తే ఇంకొంచెం నీట్గా ఉండిద్దని ఇక్కడైతే తుడిచేసిన తర్వాత చూపిస్తానండి. ఒకవైపు అయితే గ్యాస్ కూడా నానబెట్టేసాను నీళ్ళు చల్లేసి. గ్యాస్ అయితే రోజు తుడుస్తాను కదండి. ఇల్లైనా తుడుస్తాను రోజు. కాకపోతే ఏంటంటే ఈరోజు పేపర్లు మారుద్దాం అనుకున్నానండి. వారానికి ఒకసారి మార్చాలి, ఎందుకంటే ఆయిల్ అయి పడతా ఉంటాయి కదండి, అందుకోసమని. ఇక్కడైతే తుడిచేసానండి. ఇంతవరకు అయితే వచ్చింది. తుడవడం అయితే అయిపోయిందండి. చూపిస్తాను. ఇల్లు చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా ఉండిద్దో. ఈ పెనాయిల్ అయితే నాకు బాగా పనిచేస్తుందండి. నాకైతే బాగుండిద్ది స్మెల్ కూడా. కొట్టి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఏం పెనాయిల్ వాడుతున్నావు అని అడుగుతున్నారు. బాగుంది స్మెల్ అని. గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను చూడండి నీట్గా. ఇల్లు అయితే తుడిచేసానండి. ఎండండి బాగా ఎండగా ఉంది. లోపలైతే ఫ్యాన్ ఇస్తాను త్వరగా ఆరిపోయిద్దని. బయట అయితే త్వరగానే ఆరిపోయింది. బయట కూడా తుడవాలండి ఊడ్చేసి. పొద్దున్న అయితే ఊడ్చాను, మళ్ళీ ఊడ్చి తుడవాలండి. ఎందుకంటే వేపాకు అవన్నీ వస్తున్నాయి. నిన్న వర్షం పడిందని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి ఈరోజు అయితే తుడిచి క్లీన్ చేస్తాను. పేపర్లు అవి మార్చానని చెప్పాను కదండి. ఇక్కడే ఇదైతే ఇంతకుముందు గ్యాస్ బండ్ అండి. ఇప్పుడైతే గ్యాస్ బయట పెట్టేసాం కదా. ఇదైతే అన్నీ పెట్టుకోవడం కోసం అని చెప్పి వాడుతున్నాను. ఇక్కడైతే డబ్బాలు అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను. కింద కూడా సర్దేశానండి శుభ్రంగా. పేపర్లు అవి మార్చేసి ఇల్లు అయితే తుడిచేసాను కదండి. బయట అయితే చూపిస్తాను. మా పిల్లలైతే ఫ్రిడ్జ్ మీద పెడతాను కదండి. మాకైతే డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా, అందుకోసమని నేను అన్నీ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటాను ఇక్కడ. మా పిల్లలు అయితే ఎన్నిసార్లు సర్దినా కూడా ఆగం చేస్తారు. పిల్లలు ఉంటే అంతే కదండి, వాళ్ళకి తెలియదు, తీస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి అవి కూడా క్లీన్ చేసేసాను. ఒకటి అనుకుంటే ఇన్ని చేయాల్సి అయితే వచ్చిందండి. క్లీనింగ్ స్టార్ట్ చేస్తే అంతేనండి, ఒకటంటే ఒకటి చేస్తూనే ఉండాలి. ఇల్లు అయితే అయిపోయిందండి లోపల బయట. మొన్న అయితే షాప్ క్లీన్ చేశాను కదండి. మళ్ళీ షాప్ ఏంటంటే సరుకులు తెచ్చినప్పుడల్లా సర్దుతూనే ఉంటాను, డస్ట్ అదంతా తుడిచేసి. లోపల అయితే అయిపోయిందండి. ఒక వారానికి ఒకసారి అయితే అట్లా సర్దుతాను. ఎండ చూడండి బయట ఎట్లా ఉందో. ఈ విధంగా అయితే ఉంది. నా టిఫిన్ పని అయిపోగానే స్టార్ట్ చేశానండి. చాలా టైం అయితే పట్టింది. పట్టినా తప్పదు కదండి, చేయాలి. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. ఆరిపోతాయని, మళ్ళీ ఎండిపోతే ఆరదు కదండి, అందుకని చెప్పి. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అయిందండి. నేనైతే క్లీన్ చేసి బయట కూడా ఊడ్చేస్తున్నాను. తుడిచేయచ్చులే ఒకసారి, ఎండకు ఆరిపోయిద్ది అని చెప్పి. వేపాకను జామాకులు వస్తున్నాయండి, పిల్లలు తినే చాక్లెట్ కాగితాలు. అవి ఒకవైపు ఊడుస్తుంటే గాలికి వెనక్కి వచ్చేస్తుంది. అట్లాగే ఊడ్చేసాను గబగబా. ఊడ్చేసి తుడిచేస్తానండి. ఇక్కడ కూడా నీట్గా ఉండిద్ది కదా. నాకేంటంటే ఒకసారి పని స్టార్ట్ చేస్తే అది అయిపోయిన దాకా చేయాలి, లేకపోతే నా వల్ల కాదు. నేను అసలు స్టార్ట్ చేయకపోతే దాని జోలి వెళ్ళను. స్టార్ట్ చేస్తే మాత్రం అది అయిపోయిన దాకా కూర్చోనండి. పని చేస్తూనే ఉంటాను. ఏదైనా పని అనుకుంటే అది అయిపోవాలి, అయిపోయిన తర్వాతే కూర్చుంటాను. టైం వచ్చేసి 12:30 దాటిందండి. ఎండ చూసారా. టిఫిన్ పని అయిపోయి ఈ పని స్టార్ట్ చేసినాక ఇంత టైం అయితే పట్టిందండి. ఉందండి, చాలా పని ఉండిద్ది. ఒకరోజు అయితే బీరువా సర్దాలి, ఒకరోజు అయితే ఆర్మార్లు అయితే సర్దాలండి. పిల్లల బట్టలు గజిబిజిగా చేసేస్తున్నారండి. ఎన్నిసార్లు మడత పెట్టినా పిల్లలు పీకి పెట్టేస్తున్నారు. అయితే అవి కూడా మడత పెట్టాలండి. ఈరోజు అయితే ఇంతవరకు అయితే చేశాను. కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ అవి చేస్తాను. చేసినప్పుడు చూపిస్తానులేండి మీకు వీడియో తీసి.
ఎండకైతే నాకు కాళ్ళు కాలిపోయినాయండి. వెళ్ళి చెప్పులు వేసుకొచ్చుకున్నాను. చెప్పులు వేసుకొని ఊడుస్తున్నాను. ఇంకా మా మామయ్య గారు అయితే నిద్రపోతున్నారండి. నేను అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మామూలుగా మాట్లాడితే ఏంది పిచ్చిది అనుకుంటారండి. నేను బయట ఊడుస్తాను కదండి, నేను ఫోన్ పట్టుకుంటేనే ఏందో పిచ్చిది అనుకుంటారు. జనానికి వాళ్ళకి తెలియదు కదండి, పిచ్చిది పద్దాకలు ఫోన్లోనే ఉంటుంది, ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అనుకుంటారు. అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అది కాక మాకు మా ఇంటి చుట్టూ గుళ్ళండి. ఇంకా పాటలు అయితే పెడతా ఉంటారు మైకు. అది కాక కృష్ణుడి గుడిలో మైక్ అయితే పెడతారండి. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడి కళ్యాణం అయిపోయింది కదా, 16 రోజుల పండుగ దాకా పూజలు అయితే చేస్తారు. ఇంకెక్కడైతే పనేలు అని చెప్పాను కదండి, బకెట్లు వేస్తే చూడండి ఎట్లా ఉందో. కొంచెమే వేసాను. స్మెల్ అయితే బాగుండిద్దండి. ఒక్కొక్కరికి పనేలు స్మెల్ పడదంటారు కదా, నాకైతే బాగానే ఉండిద్దండి. ఇది పచ్చికర్పూరం వాసన అయితే వస్తుంది, బాగుండిద్దండి. ఇక్కడైతే కడగొచ్చండి, కాకపోతే కడిగితే చాలా టైం అయితే పట్టిద్ది. ఎండ చూసారుగా ఎట్లా ఉందో, ఇప్పటికే చెమటలు మామూలుగా రావట్లేదండి. ఇంకా అది కాక పొద్దున్నుంచి కూర్చోలేదు కదా, పని చేస్తూనే ఉన్నాను. ఇంకా అందుకని చెప్పేసి గబగబా తుడిచేయచ్చులే అని చెప్పి తుడుస్తున్నానండి. ఇంక ఈ విధంగా అయితే తుడుస్తున్నాను. తుడిచిన తర్వాత చూపిస్తాను. ఇంకా మన చెట్టుకైతే సన్నజాజి పూలు అయితే పోస్తున్నాయండి. నిన్న చూపించాను కదా, కోసాను. మాల కట్టింది అయితే చూపించలేదండి మీకు. ఇంకా ఈరోజు అయితే చూపిస్తాను. పర్లేదండి, బాగానే పోస్తున్నాయి. మన చెట్లన్నీ పూలు అయితే పోస్తున్నాయండి. నాకు దేవుడికి పెట్టడానికి అయితే సరిపోతుంది. ఈరోజు శనివారం అండి, పూజ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా వారితో కూడా చెప్పాను, నేను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత చేస్తాను అని. ఇంకా ఈ క్లీనింగ్ ఒకటి అనుకుంటే ఇంత చేయాల్సి వచ్చింది కదా, ఇంకా అందుకని చెప్పి టైం అయితే అయిపోయిందండి, పూజ చేసే టైము. ఇంకా 12:30-1కి ఏం చేస్తాము, ఇంకా క్లీన్ చేసేసి శుభ్రంగా సాయంత్రం అయితే చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా నేనైతే సాయంత్రం అయితే చేస్తానండి. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే అవుతుంది. ఇంకా అన్నం కూర వండలేదండి, వండాలి అది కూడా. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను. ఏంటంటే నీట్గా ఉంటేనే కదండి చేయబుద్ధి అవుద్ది పూజ అయినా. నాకేంటంటే ఇల్లు తుడవకపోతే పూజ చేయబుద్ధి అవ్వదండి. నేను ఇల్లు తుడిచిన తర్వాత పూజ అయితే చేస్తాను. ఒకవేళ మా వారు మా పిల్లలు చేసినా కూడా నేను పొద్దున్నే అయితే ఇల్లు తుడిచేస్తాను. తుడిస్తే వాళ్ళైతే పూజ అయితే చేస్తారండి. నేనైతే ఈ విధంగా అయితే తుడుచుకుంటున్నాను. ఒకవైపు అయితే ఆరిపోతుందండి. ఇంకా 2 సార్లు అయితే తుడిచాను. ఇంకా ఆరిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం తడిపి తుడిచానండి. మురికైతే ఎంత వచ్చిందో చూపిస్తాను ఉండండి మీకు. ఈ విధంగా అయితే తుడుచుకుంటూ వస్తున్నాను. ఎండ అయితే మామూలుగా లేదండి. నిన్న వర్షం పడిందని చెప్పాను కదండి, 2 రోజులు కొంచెం కొంచెం అయితే పడింది, ఎక్కువేం పడలేదు. ఆ వర్షానికి ఇంత ఎండగా వస్తుందండి. ఇంకా వర్షం పడిందంటే ఎండాకాలం స్టార్ట్ అయినట్టేనండి ఈ టైంలో. ఇంక ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇంక ఇక్కడైతే తుడవడం అయితే అయిపోయిందండి. నీట్గా అయితే తుడిచేసాను. మళ్ళీ చూడండి ఇంత నీట్గా అయితే వచ్చేస్తుంది. చెప్పాను కదా పెనాయిల్ నీట్గా ఉండిద్దండి ఆ పెనాయిల్ వేసి తుడిస్తే. ఇంక ఇక్కడైతే తుడిచేసానండి. ఒకవైపు ఆరిపోయింది కూడా, ఎమ్మటే ఆరిపోయిందండి. ఇక్కడ కూడా మురికి చూడండి ఎట్లా వచ్చిందో. ఎందుకంటే పద్దాకలా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి, ఇంకా కాళ్ళమ్మటి మురికి వస్తుంది కదా. ఎంత మురికి అయితే వచ్చింది, మట్టి చూడండి ఎంత ఉందో. రోజు తుడిచినా అట్లాగే వస్తుందండి బయట. ఇంకా అత్తయ్య ఏంటంటే కడిగిద్దండి మామూలుగా తుడవకుండా. నేనేంటంటే తుడుస్తాను, సన్న ఉసుగు కూడా వచ్చేస్తుందని నేనైతే తుడుస్తాను. తను ఏంటంటే కడుగుతారు. నేను ఇంకా ఒకవేళ నేను కడిగినా కూడా కడిగిన తర్వాత అయినా ఒకసారి అయినా తుడుచుకొస్తానండి, నీట్గా ఉండిద్దని చెప్పి. ఇంక ఇక్కడైతే పని అయితే అయిపోయిందండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ పని అయితే అయిపోయింది. ఇంక వంట పని స్టార్ట్ చేయాలండి. కొంచెం సేపు ఉన్న తర్వాత చేస్తాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారులేండి. వాళ్ళైతే సాయంత్రం అయితే వస్తారు. ఇంక నా ఒక్కదాని కోసమే కదా, నేను ఏదో ఒకటి అయితే చేసుకొని తింటాను. ఇంకొక రోజు తినకపోయినా ఏముందిలేండి, టిఫిన్ అయితే లేట్గా చేస్తాను కదా, అంతగా ఆకలి ఏమి వేయట్లేదు. ఇంకెక్కడ పని అయితే అయిపోయిందండి నీట్గా. ఇంట్లోకి వెళ్తే పెనాయిల్ వాసన బాగుందండి, స్మెల్ బాగా వస్తుంది. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా నేను పని అంతా అయిపోయిన తర్వాత అట్లా చూస్తుంటే మల్లెపూలు అయితే కనిపించినాయండి. నేను పొద్దున్న చూడలేదు. 2 అయితే ఇచ్చినాయండి. మన మల్లె చెట్టుకి కూడా మల్లెపూలు అయితే పోస్తున్నాయి. ఇప్పుడే మొగ్గ అయితే పడిందండి. చెప్పాను కదా ఈరోజు పూజ అయితే చేయలేదని, పూజ చేస్తే పూలు అయితే కోసేదాన్ని.
నేను చేయలేదు, మా వారు కూడా చేయలేదండి. ఇంకా నేను ఇల్లు తొడవలేదని చెప్పి వద్దని చెప్పాను. తను కూడా చేయలేదు. ఇక్కడ మొన్న బొప్పాస్కాయ చెట్టు అయితే చూపించాను కదండి. మొన్న ఏంటంటే ఇక్కడ కాయ ఉండేదండి ఒకటి. మా పెద్ద అత్తయ్య వాళ్ళ గేదె వచ్చి నైట్ ఆకులు అవన్నీ ఎరగదీసేసింది. ఒక కాయ అయితే నేనేంటంటే కుక్క కొరికిందని చెప్పేసి పడేసానండి. కాదు, గేదె వచ్చింది కొమ్ముతో అనేసరికి దానికి పాలు అయితే కారినాయండి. నేను ఇంకా కాయ కోసేసి పడేసాను. ఇక్కడైతే ఇన్ని కాయలు అయితే పడ్డాయండి. 2 చెట్లు అని చెప్పాను కదా, ఇక్కడైతే ఒక చెట్టు అండి. కాయలు అయితే ఇట్లా ఉన్నాయి. ఇవి పండిన తర్వాత చూపిస్తానండి మీకు. నేనైతే చెట్లు అయితే రోజు చూస్తానండి ఎట్లా ఉన్నాయి ఏంటని. మా వారైతే పొద్దున్నే అయితే నీళ్ళు అయితే పెడతారు అన్ని చెట్లకి. ఇక్కడైతే ఇవి పప్పాసకాయలు చూడండి, ఇవైతే 4 వచ్చినాయండి. ఇంకా పూత అయితే వస్తుంది. ఇంకా నేను అట్లా చూపించి ఇంట్లోకి అయితే వెళ్ళానండి. టైం చూసారా ఎంత అయిందో, ఎంత అయిందండి టైం నా పని అంతా అయిపోయేసరికి. ఈ విధంగా అయితే ఇప్పటి వరకు అయితే పట్టింది. ఇంకా నా పని అయిపోయి కొంచెంసేపు అట్లా కూర్చోగానే మా పిల్లలు అయితే వచ్చారండి. ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి. ఇంకా అన్నం కూర అయితే వండలేదు నేను. ఇంకా ఈరోజు సరిపోయింది పని. ఇంకా అట్లా కొంతసేపు అయితే కూర్చోగానే వచ్చారు మా పిల్లలు. పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నూడిల్స్ అయితే చేయమని అడిగారండి. అందుకోసమని నూడిల్స్ అయితే చేస్తున్నాను. ఇంకా వంకాయలు ఉన్నాయండి, వంకాయ టమాటా కూర అయితే వండుతాను. ఇంకా వాళ్ళైతే తినేసారండి. సాయంత్రం పూజ చేస్తానని చెప్పాను కదండి, ఈరోజు శనివారం అని. ఇక్కడైతే మన చెట్టు సన్నజాజులు అయితే కోసి మాలైతే కట్టానండి. వెంకటేశ్వర స్వామికి సన్నజాజి పూలు అంటే ఇష్టం కదండి. అట్లా పెట్టాను. మందార పూలేమో మొగ్గలే పెట్టేశానండి, మల్లెపూలు అవి. రేపొద్దునకి అవే విచ్చుతాయిలేండి. దేవుడి దగ్గర ఉంటాయి కదా అని చెప్పి కోసేసి పెట్టేశాను. పూజ అయితే ఈ విధంగా అయితే చేశానండి. నేను శనివారం కదండి ఈరోజు, నేనైతే పూజ చేస్తానండి శనివారం. మా వారైతే చేస్తారు, తను చేయని రోజు నేనైతే చేస్తాను. ఒకవేళ నాకు పని వాళ్ళు కుదరకపోతే మా పిల్లల చేతైనా చేయిస్తాను. నా పూజ అయితే ఈ విధంగా అయితే అయిందండి సాయంత్రం పూట. మా పిల్లలు కూడా స్నానం చేసి వచ్చారండి. కొంతసేపు నేను గోవిందనామాలు చదువుతుండే, మా పిల్లలు కూడా నా పక్కనే కూర్చున్నారు. అట్లా పిల్లలకైతే అలవాటు చేయాలి కదండి పూజలు. నేను అట్లయితే పక్కన అయితే కూర్చోబెట్టుకొని చేస్తాను. ఈ విధంగా అయితే పూజ అయితే చేశానండి. ధూపం అయితే వేసాను, సాయంత్రం పూట కదండి ధూపం అయితే వేస్తాను కొంచెం. అదైతే బాగా అయితే వస్తుందండి. దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. మొన్న బజార్ వెళ్ళానని చెప్పాను కదండి మా వారు నేను. ఆ రోజు అయితే పూజ కోసం అని చెప్పి చేప అయితే తీసుకున్నానండి. 2 చేపలు 60 రూపాయలు ఏమో తీసుకున్నారు. పూజ చేసేటప్పుడు కూర్చోడానికి మండపానికని ఉండిద్దని చెప్పి తీసుకున్నానండి. మనం కూర్చోవాలి కదా, అందుకోసమని. ఈ డమరుకాలు తెచ్చి మా పిల్లలు అయితే కొడుతున్నారండి. కార్తీక్ అయితే పూజ చేసిన తర్వాత అదైతే కొడతాడు. మా పిల్లలిద్దరికి వాళ్ళ నాన్న అయితే కాశీ వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారండి అవి గుర్తుగా. దాంతో అయితే ఆడుకుంటున్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత అవైతే కొడుతున్నారు మా పిల్లలిద్దరు. కార్తీక్ చాతు ఇద్దరు ఆడుతున్నారండి. వాళ్ళిద్దరు అయితే డమరుకంతో అదైతే కొడుతున్నారండి, డమరుకాన్ని. దాంతో అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. కార్తీక్ అయితే బాగానే కొడతాడండి. చాతుర్యాకి ఇప్పుడే కదా ఎట్లా కొడుతున్నా అని చూపించమని అడుగుతుంది. తను కూడా కొడుతుందండి. ఇదైతే కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న తీసుకొచ్చాడండి. ఇదండి వీడియో, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.